Hello everyone, welcome back to my channel TR Learners. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందండి. ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయింది, ఇప్పుడు ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేశారు. ఒకవేళ మీకు ఇంకా తెలియకపోయింటే ఇంకా మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు కదా, కాబట్టి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూసినట్లయితే స్పెషల్ నోట్ అని ఒకటి రాశారు. ద యూనివర్సిటీ హ్యాస్ మేడ్ ఎ స్లైట్ మోడిఫికేషన్ టు ద ఎగ్జిస్టింగ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ద రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈస్ గివెన్ బిలో విచ్ విల్ బీ ఫాలోడ్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్స్, ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా జరగబోయే అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ విధమైన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఓకేనా, మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 100, మినిమం మార్క్స్ 40 అనమాట. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 5 credits ఆర్ 100 మార్క్స్కి అయితే ఇది టైం 3 hours ఉంటుంది. సెక్షన్ ఏలో 5 into 4 20 మార్క్స్ అనమాట. 5 questions ఆన్సర్ చేయాలి, 4 marks. ఆన్సర్ ఎనీ 5 of the following questions in about 10 lines each. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన మనకి టోటల్ 10 questions ఇస్తారు. ఏవైనా 5 questions ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 marks అయితే వస్తాయి అన్నమాట. ఫస్ట్ సెక్షన్లో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అనమాట. ఇక్కడ 5 into 12 60 మార్క్స్. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 30 lines ఈచ్. ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. మనకి ఇంటర్నల్గా చాయిస్ అయితే ఉంది ఇక్కడ. ఓకేనా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 marks. ప్రతి ప్రశ్నకు 12 మార్కులు అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ప్రతి ప్రశ్నలో కూడా ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు, 5 ప్రశ్నలు ఇచ్చారు కదా, 5 ప్రశ్నలకి కూడా ఆన్సర్ రాయాలి. కానీ ప్రతి దాంట్లో మనకి ఇంటర్నల్గా ఆప్షన్ అయితే ఉంది, ఏ ఆర్ బి అని ఉంది కదా, ఆ రెండింటిలోంచి ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క దానికి 12 మార్కులు. ఆన్సర్ కనీసం 30 లైన్లు వచ్చేలాగా, అంటే 30 పంక్తుల్లో రాయాలని చెప్పేసి అయితే ఉందన్నమాట. ఓకేనా, ఈ బిట్లో మాత్రం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. ఇక్కడ మనకి మళ్ళీ ఒక నోట్ అనేది ఇచ్చారు. సెక్షన్ సి క్యారీస్ 2 questions. ద స్టూడెంట్ హ్యాస్ టు ఆన్సర్ 1 question in 50 lines which carries 20 marks. The question should be outcome based to test the understanding of the student on the course and application oriented. ఇక్కడ మనకి ఎటువంటి క్వశ్చన్ ఇస్తారనేది పైన మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే 2 questions ఇస్తారు. ఏదైనా ఒక ప్రశ్నకి మాత్రమే సమాధానం రాయాలి, అది కూడా 50 పంక్తుల్లో రాయాలి. ఈ ప్రశ్నకి మనకి 20 మార్కులు అయితే ఉంటాయండి. ఓకేనా, ఈ విధంగా మనకి 5 credits అంటే 100 marks పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే 80 marks పేపర్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 80 marks పేపర్ అయితే ఆన్సర్ ఎనీ, మనకి ఫస్ట్ సెక్షన్లో సెక్షన్ ఏలో 8 questions ఇస్తారు. ఏవైనా 4 questions ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 marks అనమాట. 20 marks సెక్షన్ ఏ నుండి వస్తాయి. సెక్షన్ బిలో సేమ్ ఇందాకట్లాగే అన్ని ప్రశ్నలకి సమాధానం రాయాలి. 4 ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు అనమాట. 30 పంక్తుల్లో జవాబులు రాయాలి. అలాగే సెక్షన్ సి వచ్చేసి ఒక ప్రశ్నకి 2 ప్రశ్నలు ఇస్తారు. ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి, 20 మార్కులు. మనం సమాధానాన్ని కనీసం 50 లైన్లో అయితే రాయాలి. ఈ ప్రశ్నకి మనకి 20 మార్కులు వస్తాయి అన్నమాట. అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 3 credits అంటే 60 మార్క్స్కి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి టైం 2 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అయితే 60, మినిమం మార్క్స్ మనకి 24 మార్క్స్ రావాలన్నమాట. ఇక్కడ మనకి సెక్షన్ ఏలో ఏవైనా 3 questions ఆన్సర్ చేయాలి. 6 questions ఇస్తారు. ఏవైనా 3 questions ఆన్సర్ రాయాలి. 15 లైన్స్లో రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 6 మార్కులు అయితే మనకి ఫస్ట్ సెక్షన్ ఏ నుండి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అనమాట. ఇక్కడ మనకి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలన్నమాట. కనీసం 25 లైన్స్లో రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది ఈ 3 ప్రశ్నల్లో. అండ్ ఇక్కడ మనకి 30 మార్క్స్ సెక్షన్ బి నుండి స్కోర్ అవుతాయి. అండ్ సెక్షన్ సి వచ్చేసి మనకి 1 into 12 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ 2 questions ఇస్తారు. ఏదైనా ఒక క్వశ్చన్కి కనీసం 30 లైన్స్లో ఆన్సర్ అయితే రాయాలి. 12 మార్క్స్ అయితే మనకి సెక్షన్ సి నుండి వస్తాయి. అండ్ వచ్చేసి నెక్స్ట్ 2 credits అనమాట. 40 మార్క్స్కి రాసే క్వశ్చన్ పేపర్లో ఏమో మ్యాక్సిమం మార్క్స్ 40 అయితే మినిమం మార్క్స్ మనకి 16 మార్క్స్ రావాలన్నమాట. టైం అయితే 1.5 hour ఉంటుంది. ఇక్కడ మనకి సెక్షన్ ఏలో ఇక్కడ మనకి 4 questions ఇస్తారు. ఏవైనా 2 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది. కనీసం 15 పంక్తుల్లో సమాధానాలు అయితే రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 6 మార్కులు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అనమాట. సెక్షన్ బిలో ఇక్కడ మనకి అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు. కనీసం 25 లైన్లో సమాధానం అయితే మనం రాయాలి. ఓకేనా, 20 మార్కులు మనకి సెక్షన్ బి నుండి వస్తాయి. అండ్ సెక్షన్ సి వచ్చేసి మనకి ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తారు. ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి. ఓకేనా, ఒక ప్రశ్నకి కనీసం 20 పంక్తుల్లో సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకి 8 మార్కులు అనమాట. ఈ విధంగా మనకి
రివైజ్డ్ అంటే చేంజ్ చేసిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ వాళ్ళకి అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫర్దర్గా ఇప్పుడు మనకి లాస్ట్ అంటే నెక్స్ట్ మంత్లో మనకి డిగ్రీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.